హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి కుర్మా అండి. పూరి కుర్మా అనేది భలేగా వచ్చిందండి. పూరీలు కూడా భలే పొంగినాయండి. ప్రాసెస్లో ఎలా చేస్తానో చూసేయండి. 3 ఆనియన్స్, 1 క్యారెట్, 1 టమోటా, 5 ఆర్ పచ్చిమిర్చి, కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత క్యారెట్స్ వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత బఠానీ, టమాటా వేసుకొని మళ్ళీ 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి అండి. ఆ లోపల 2 స్పూన్ శనగపిండి తీసుకొని తగినన్న వాటర్ వేసుకొని మిక్సర్తో బాగా కలుపుకోవాలి. ఆ లోపల ఫ్రై అయిపోయినాయి. తగినంత పసుపు వేసుకొని వాటర్ వేసుకొని 2 మినిట్స్ ఉడికిన తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా పచ్చిదనం పోయేంత వరకు కలుపుతూ ఉండాలండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడంత. శనగపిండి అనేది పచ్చివాసన ఉంటుంది కాబట్టి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడము. ఒక హాఫ్ లెమన్ నిమ్మకాయ రసం పిండుకుంటే పర్ఫెక్ట్గా బేసిన్ అనేది తయారవుతుంది. పూరి ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. బాయ్ బాయ్.